ఐపీఎల్ 2025లో 5 టైమ్స్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన చివరి మ్యాచ్లో గెలిచినప్పటికీ ఎంఐ జట్టు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో గాడిన పడలేదు. ముఖ్యంగా బ్యాటింగ్లో సమస్యలు ఎదుర్కొంటుంది. ముంబై సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమవుతున్నాడు. అలాగే మరో సీనియర్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడడం లేదు. బౌలింగ్లో స్పిన్ బౌలర్ మిచెల్ శాంట్నర్ ఆశించిన మేర రాణించడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన స్పిన్నర్ కరణ్ శర్మ చెలరేగడంతో ముంబై గెలిచింది. కాబట్టి రానున్న మ్యాచ్లోనూ కరణ్ శర్మను ఆడించే అవకాశాలు ఎక్కువ. ఇక సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇంకా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు రానున్న మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ లోపాలన్నింటినీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో ప్లేఆఫ్స్ చేరాలంటే రానున్న ప్రతి మ్యాచ్ ముంబైకి చాలా కీలకం. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన మ్యాచ్ల్లో ఎన్ని గెలవాలి, అసలు ముంబై తర్వాతి మ్యాచ్ల షెడ్యూల్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడింది. అందులో 2 మాత్రమే గెలిచి ఏకంగా 4 ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం ఎంఐ జట్టు ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు రన్ రేట్ ప్లస్ 0.104గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఏకంగా 7వ స్థానంలో ఉంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు మరో 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచి ప్లేఆఫ్స్ చేరాలంటే ముంబై మిగిలిన 8 మ్యాచ్ల్లో కనీసం 6 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అలాగే మెరుగైన రన్ రేట్ను కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీంతో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ ఖచ్చితంగా చేరుతుంది. ఒకవేళ 5 మ్యాచ్లు గెలిచినా ప్లేఆఫ్స్ అసలు సజీవంగా ఉంటాయి, కానీ ఖచ్చితంగా చేరుతుందని చెప్పలేం. ఎందుకంటే అప్పుడు ఎంఐ ఖాతాలు 7 విజయాలే అవుతాయి. దీంతో 7 విజయాలు 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ 5 కంటే తక్కువగా గెలిస్తే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఏమాత్రం ఉండవు. అయితే గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడి ప్లేఆఫ్స్ చేరిన రికార్డు ఉంది. మరి ఈ సీజన్లో కూడా అది రిపీట్ చేస్తుందేమో చూడాలి. కాకపోతే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ కాగా ఇప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ జట్టు తర్వాతి మ్యాచ్ల షెడ్యూల్ను ఒక్కసారి చూద్దాం. ముంబై జట్టు తమ తర్వాతి మ్యాచ్ను ఈ నెల 17న సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ముంబైకి ఇది 7వ మ్యాచ్. తమ 8వ మ్యాచ్ను ఈ నెల 20న చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. ఇది కూడా తమ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలోనే రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఇక 9వ మ్యాచ్ను 23న సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. 10వ మ్యాచ్ను 27న లక్నో సూపర్ జైంట్స్తో ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 11వ మ్యాచ్ను మే 1న రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. జైపూర్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 12వ మ్యాచ్ను మే 6న గుజరాత్ టైటన్స్తో ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 13వ మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో మే 11న ఆడనుంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. చివరిదైన 14వ మ్యాచ్ను మే 15న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్తో ముంబై లీగ్ దశ పోటీలు ముగుస్తాయి. కాగా ఈ మిగిలిన 8 లీగ్ దశ మ్యాచ్ల్లో ఏకంగా 5 మ్యాచ్లను తమ హోమ్ గ్రౌండ్లోనే ఆడనుండడం ముంబై ఇండియన్స్కు సానుకూలాంశంగా చెప్పొచ్చు. మిగిలిన 3 మ్యాచ్లను మాత్రమే ప్రత్యర్థి జట్ల గ్రౌండ్లో ఆడనుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందని అనుకుంటున్నారో లేదో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.